అందుకే బైబిల్ అంటుంది, సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములు. ఆ పాదం మోపిన ప్రతి స్థలం దీవెనకరముగా మారుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ చూడండి, దేవునిని ప్రేమించటము. యోహాను పత్రికలో చదవండి మీరు తర్వాత. దేవునిని ప్రేమించటం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞను అనుసరించుటయే. అప్పుడే కదా నీతిమంతులకు ఆశీర్వాదం, అప్పుడే కదా నివాస స్థలములు ఆశీర్వదించబడేది. దేవుని చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన అభిషేకపు ఆనందముతో కూడా పరలోక ద్వారపు తెరవబడి విస్తారమైన ఆశీర్వాదము కొరకు మనము ప్రాకులాడనక్కర్లేదు. మనము చేయాల్సింది మనము చేస్తే ఆశీర్వాదం మన వెంట నడిచి వస్తుందనేది వాస్తవం. ప్రభువును ప్రేమించండి.